చూడాలి. ఇక దెందులూరు అంటే గుర్తొచ్చేది మనకి చింతమనేని ప్రభాకర్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఈయన ఒక ఫైర్ బ్రాండ్ నేత. అంతకుముందు అప్పట్లో ఎంఆర్ఓ వనజాక్షి పైన ఆయన వ్యవహరించిన తీరు అనేది కొంచెం సెన్సేషన్ అవ్వటం, ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బలంగా వాడుకోవటం, అలాగే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య నువ్వనన్నట్టుగా వర్గపోరు ఉండడం, ఇలాంటి ఎన్నో సెన్సేషన్స్ దెందులూరు నియోజకవర్గంలో మనకి కనిపిస్తాయి. ఈసారి చింతమనేని ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్పు, తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాయి చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. అబ్బాయి చౌదరి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత బరిలోకి దిగి పోటీ చేసి గెలుపొందారు. జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా సన్నిహితుడు, ఒక రకంగా స్నేహితుడు అని కూడా అందరూ చెప్తారు. అయితే అబ్బాయి చౌదరి కొంత సౌమ్యుడు కావటం, నియోజకవర్గ ప్రజలందరితోనూ బెటర్గా ఉండడం, అలాగే ఈ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కొంత కేర్ తీసుకోవటం, వివాద రహితుడిగా ఉండటం, ఇలాంటి కొన్ని ప్లస్ పాయింట్లు కూడా అబ్బాయి చౌదరికి ఉన్నాయంటున్నారు. అయితే చింతమనేని ప్రభాకర్ కూడా ఆ స్థాయిలోనే కొన్ని సెక్షన్స్లో సత్సంబంధాలు ఉన్న నేపథ్యం ఉంది, కొంత మాస్ అప్పీల్ కూడా ఉంది. ఖచ్చితంగా ఈసారి జనసేన ఓట్లు కూడా కలిసి వస్తాయి కాబట్టి విజయం ఖచ్చితంగా మాదే అని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఏదేమైనా ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కాబట్టి ఇద్దరి మధ్య పోరు ఏ విధంగా ఉండబోతుందనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.